Noah! Larry! Larry, you can't just... Oh, Larry, I'd have to... Larry! righto. What's going on here? Oh, sir, I'm arrested. యూఐ మూవీ మీద డిస్కషన్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ డీటెయిల్స్ని వచ్చేద్దామని పెన్ అండ్ పేపర్ తీసుకున్నాను. 3 days, ఐ రిపీట్ 3 days నేనేమీ రాయలేదు. ఈ డిస్కషన్లో యూఐని ఎలా కన్వే చేయాలో నాకు అర్థమే కాలేదు. ఇక ఈ ఉపేంద్ర గారి యూఐ నాకైతే విపరీతంగా నచ్చింది. నచ్చడమే కాదు, ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మూవీలో థీమ్ ఏంటి, ఆ సీన్స్లో ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నా. అంటే ఈ మూవీ నన్ను వెంటాడుతూనే ఉంది అని అర్థం. అంటే ఉపేంద్ర గారి మూవీస్ అంటేనే అంతే కదా, మనిషిని కంఫర్ట్గా ఉండనివ్వవు. ఆ మూవీ బాగుండనే బాగోపోని ఏదో ఒక విషయంలో మనల్ని డిస్టర్బ్ అయితే చేస్తూనే ఉంటుంది. అది ఉపేంద్ర గారి మ్యాజిక్. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. యూఐ అనేది మూవీ కాదు. దీన్ని ఎవరైనా మూవీ అంటే ఒప్పుకోకండి. ఇది ఒక ఆర్టికల్ ఆర్ వీడియో ఆర్ వికీపీడియా పేజ్ ఏదైనా అనుకోండి, కానీ ఇది మూవీ అయితే కాదు. అందుకే ఈ మూవీకి స్పాయిలర్ అలర్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మనం రియల్గా ఎలా అయితే జీవిస్తున్నామో సినిమాలో అదే ఉంటుంది. సో ఈ వీడియోకి స్పాయిలర్స్ లాంటివి ఏమీ లేవు, గమనించండి. తరుణ్ ఆదర్శ్ 2024లో ఒక ఫిలిం క్రిటిక్, రియల్గానే ఉన్నాడు. కానీ యూఐలో కరణ్ ఆదర్శ్ ఉంటాడు. సో కరణ్ ఆదర్శ్ ఆల్రెడీ 2040లో నడిచే మూవీని 2024లో రిలీజ్ చేస్తే, విచ్ ఈజ్ డైరెక్టెడ్ బై ఉపేంద్ర గారు. ఆ మూవీని రివ్యూ చేయడానికి 2 weeks టైం తీసుకుంటాడు. అయినా ఆ మూవీ అర్థం కాక ఇలా కాదు అని ఉపేంద్ర గారిని మీట్ అవ్వడానికి వెళ్తారు. అయితే అక్కడ ఉపేంద్ర గారు ఉండరు. తాను రాసుకున్న స్టోరీని చింపేసి మంటల్లో పడేసి వెళ్ళిపోతాడు ఉపేంద్ర గారు అక్కడి నుంచి. సో ఆ కాలిపోయిన పేపర్స్లో చదివే లైన్సే యూఐ. అని మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఇది సినిమా కాదు, దిస్ ఈజ్ ప్లే ఆన్ యూ. ప్రతి మూవీకి ఆడియన్స్ రివ్యూ చేస్తారు, కానీ యూఐ ఆడియన్స్ని రివ్యూ చేస్తుంది. దిస్ యూఐ రివ్యూస్ యూ. ఇది ఒక మెటాఫారికల్ సెటైర్ ఆన్ ది సొసైటీ. లెదర్ సీట్ మీద కూర్చోబెట్టి మరీ చెప్పుతో కొట్టినట్లు చూపించారు. జనరల్గా ఒక మూవీకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? 25, 30, 40. అండ్ జూనియర్ క్యారెక్టర్స్ ఒక 500 నుంచి 1000 వరకు జూనియర్ ఆర్టిస్ట్స్ కావాలి యావరేజ్గా, అంతే కదా. నవ్ యూ గెస్, యూఐలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మీరు గెస్ చేయగలరా? ఎంతమంది ఆర్టిస్టు, ఎన్ని ఆర్టిస్ట్స్ ఉంటారో మీరు గెస్ చేయగలరా? గెస్ చేయండి చూద్దాం. 10, 20, 50, 100, 500. స్టిల్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 0 క్యారెక్టర్స్ ఉంటాయి యూఐలో. ఈ సినిమాలో మీరు చూసిన ఎవ్రీ క్యారెక్టర్ నెవర్ ఎగ్జిస్టెడ్. ఇట్స్ నాట్ సత్య వర్సెస్ కల్కి, ఇట్స్ యూ వర్సెస్ యూ. ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ యూ అండ్ యూ అండ్ యూ అండ్ యూ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సాధు కోకిల క్యారెక్టర్. సాధు కోకిల గారు టాలెంటెడ్ యాక్టర్. ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ పేరు జోకర్. ఆయన దేనికి రిప్రజెంట్ చేస్తారో తెలుసా మీకు? ఆయన మీడియాని రిప్రజెంట్ చేస్తారనమాట ఆ క్యారెక్టర్ ద్వారా. ఈ సినిమాలో ఆ జోకర్ అనే అతను ఒక పర్సన్ కాదు, ఒక అవతారం అంతే. ప్రకృతి అనే ఒక క్యారెక్టర్కి విఆర్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు అని చూపిస్తూ ఉంటాడు. బట్ ఇన్ రియాలిటీ అక్కడ కల్కి అందరినీ లేపేస్తూ ఉంటాడు. ఓన్లీ బ్యాడ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంటుంది అనమాట ఈ భూమి మీద. బట్ స్టిల్ జోకర్ రియాలిటీని కాకుండా ఆ విఆర్ హెడ్సెట్ వేసి జనం కళ్ళు కప్పేసి ఒక ఫేక్ ప్రపంచాన్ని చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకే కల్కి జోకర్ని లేపేస్తాడు. నాకు ఫస్ట్ చూసినప్పుడు చాలా వియర్డ్గా అనిపించింది అనమాట. ఒక కమీడియన్ క్యారెక్టర్ని ఎవరో చంపాలనుకోరు, చంపితే అది ఎమోషనల్ సీన్ అవుతుంది. మీకు నాగార్జున గారి మాస్ మూవీ గుర్తుంది కదా, ఆ మూవీలో సునీల్ క్యారెక్టర్ చనిపోయినప్పుడు బాధేస్తుంది. కానీ ఈ సినిమాలో సాధు కోకిల గారి జోకర్ క్యారెక్టర్ని చంపేసిన తర్వాత కొంచెం షాక్ అయ్యాను, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. జోకర్ క్యారెక్టర్ మీడియాని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో మీడియా చేసే చిల్లర పనుల వలన మీడియాని ఎంజాయ్ చేయడం అని ఈ సీన్కి ఉన్న మీనింగ్ అనమాట. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ 2 డైరెక్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, చంపడం అంటే ఫిజికల్లీ కాదు, బ్రెయిన్లో చంపేయడం, అంటే సైకలాజికల్లీ చంపేయడం, విచ్ మీన్స్ న్యూస్ చూడడం ఆపేయడం. సెకండ్, డైరెక్ట్గా అంటే రియల్గా చంపేయడం. సాధు కోకిల అనే క్యారెక్టర్
ఎలా అయితే మీడియాకి అవతారమో అలానే ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క అవతారం. లైక్ సొసైటీలో ఒక పర్స్పెక్టివ్, ఒక యాస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, అది హార్ట్ అనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలియాలంటే ఇంకో 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. కానీ టికెట్ ప్రైజెస్ కారణంగా నేను అంత సాహసం చేయట్లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ తర్వాత రవిశంకర్ క్యారెక్టర్, సీఎం క్యారెక్టర్. రవిశంకర్ ఉండే ఇల్లు ఏదైతే ఉందో అది బెంగళూరులో ఉన్న విధానసభ స్టైల్లోనే ఉంటుంది. ఇది ఇంటెన్షనల్లీ చేసుకున్న ప్లానే కానీ యాదృచ్ఛికం అయితే కాదు. ఇక్కడ ఇంకో విషయంలో ఏంటంటే మొత్తం బ్లాక్ థీమ్స్ అన్నీ కల్కి అనుకోండి. లైక్ దురాశ, మద, మోహం, కామం ఇవన్నీ కల్కి అనుకుంటే ఇక్కడ ఈ సినిమాలో కల్కి అనే దురాశ అది ఒక ఎంటిటీ, ఫిజికల్ ఫామ్ అనేది ఏమి ఉండదు. దాన్ని మన బ్రెయిన్లో ఒక పార్ట్ అనుకుంటే ఇప్పుడు ఎలా అర్థమవుతుందంటే సీఎంకి దురాశ పుట్టించి పిఎం చేస్తాను అని దురాశ పుట్టించిన దురాశ సీఎం తను చేయాల్సిన పని చేయకుండా ఎంజాయ్ చేస్తుంటే తన బ్రెయిన్లో పుట్టిన దురాశ మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది? ఇప్పుడు ప్రజెంట్లో మనం ఎలా ఉన్నామో అలానే చేస్తుంది. అండ్ అది ఎవరు చేస్తారు? దురాశ. దురాశ ఎవరు? కోర్స్ సీఎంలో ఉన్న ఒక పార్ట్ అనమాట. సీఎం లోపల ఉన్న ఒక పార్ట్, బ్లాక్ పార్ట్. ఆ తర్వాత నేను డీకోడ్ చేసిన ఇంకో మెయిన్ డీటెయిల్ ఏంటంటే సత్య ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్. సత్యాన్ని కల్కి బ్రెయిన్ అనే బిల్డింగ్లో ఒక డార్క్ రూమ్లో బంధించెళ్తాడు. అసలు ఇది ఎలాంటి చోటు? అంటే మనం మన మంచితనాన్ని ఎలా అయితే లోపల అంచుపెట్టి ఉంటున్నామో అలా. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన 5 బేసిక్ సెన్స్ అయిన సైట్, హియరింగ్, స్మెల్, టచ్, టేస్ట్ ఈ 5 పంచేంద్రియాలను యూజ్ చేసుకొని సత్య బయటపడతాడు. వాటి వాడకం ఎలా చూపిస్తాడంటే మొత్తం డార్క్ ఉంటుంది, సత్య ఒక్కడే ఉంటాడు. ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్లో మనకు వినిపిస్తూనే ఉంటుంది. అక్కడ తన బ్రెయిన్లో ఫోకస్ చేసి సత్య అక్కడ ఫస్ట్ లైట్ కోసం ఫిల్టర్ని తనితే లైట్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత కీ వెతుక్కొని అన్లాక్ చేసుకొని ముందుకు వెళ్తే నెక్స్ట్ లెవెల్ హియరింగ్ అనమాట. సౌండ్ వచ్చినా లైట్ కనపడినా కొట్టి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ సత్య సౌండ్ చేయకుండా హియరింగ్ సెన్స్ వాడుకొని ఆ లెవెల్ని దాటాలి. ఆ తర్వాత స్మెల్. అక్కడ ఏదో వియర్డ్గా స్మెల్ వస్తూ ఉంటుంది, దానివల్ల సత్యకి మత్తెక్కుతుంది. ఈ సీన్లో కాంట్రాస్ట్గా బయట వైపు కల్కి పబ్లో ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ చూపిస్తారు. అంటే డ్రగ్స్, ఆల్కహాల్ వీటి వలన మనం ఎప్పుడూ మన బ్రెయిన్ని మత్తులో పడేస్తూ బ్రెయిన్ యూజ్ చేయకుండా మానేసామని చెప్పడం ఉపేంద్ర గారి ఇంటెన్షన్ అనుకుంటా. దాని తర్వాత హై వోల్టేజ్ రింగ్స్ ఉంటాయి, లైక్ వైఫై సింబల్. అక్కడ చాలామంది జనం సెల్లో బంధించబడి ఉంటారు. వాళ్ళు సత్యాన్ని వద్దు వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. దీని మీనింగ్ ఏంటో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. సోషల్ మీడియాకి మనం ఎంత బానిసలం అయ్యామో అని ఉపేంద్ర గారు ఈ సీన్ ద్వారా చూపించారనమాట, ఈ పర్టికులర్ డీటెయిలింగ్ ద్వారా. దాన్ని కూడా దాటిన తర్వాత సత్య సక్సెస్ఫుల్గా బయటకు వస్తాడు. జస్ట్ లైక్ ఫోకస్ చేసి ఏదైనా తప్పించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ మనం అందరం కూడా అలానే బతుకుతున్నాం. సత్య అనే మనలో మంచితనాన్ని బ్రెయిన్లో ఎక్కడో మూలను వదిలేసాం. అండ్ దాన్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం మన 5 సెన్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. కట్ చేస్తే జనాల్ని ఎలా క్యాస్ట్ అండ్ రిలీజియన్ బేస్ మీద డివైడ్ చేస్తున్నారు, జనాల్ని ఎలా ఫ్రీ అని అలవాటు చేసి వాళ్ళని ఎలా ఇన్కెపాసిటేట్ చేసి ఒక మనిషిగా కాకుండా ఒక బుద్ధిహీనుడిగా, బలహీనుడిగా మార్చి తర్వాత పూటకి ఎలా సంపాదించుకోవాలి, ఫ్రీగా ఎవరిస్తారు అని మాత్రమే చూసే ఒక పారాసైట్ లాగా ఎలా తయారు చేస్తున్నారు. తనెవరు, తన స్ట్రెంగ్త్ ఏంటి, తన సత్తా ఏంటి అనేది తన ఆలోచనకు కూడా రాకుండా తనకి ఫోన్స్ అండ్ ఫ్రీ మీల్స్ ఇచ్చి వాళ్ళని బానిసల్ని చేసుకుంటారు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందో సెపరేట్గా చెప్పక్కర్లేదు అనుకుంటాను నేను. ఇక ప్రకృతి గురించి ఈజీగా తెలిసిపోతుంది. అదొక్కటే ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా చూపించారు. దెన్ షిట్ గోస్ టు ఇంటర్నేషనల్. దాని తర్వాత రష్యా, యుఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ కంట్రీస్ అండ్ వరల్డ్ వార్స్ వీటన్నిటి గురించి కూడా కొంచెం సెటైరికల్గా చూపించడానికి ట్రై చేశారు. మనందరం కూడా రెవల్యూషన్ లేదా సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ మీద సినిమాలు చూస్తాం, బాధపడతాం, మర్చిపోతాం. ఇది రియాలిటీ. అది సినిమా కాబట్టి చాలా పాలిష్గా చేయాలి. కానీ నేను ముందే చెప్పినట్టు ఈ యూఐ మాత్రం సినిమా కాదు, దీన్ని ఒక సినిమాలాగా తీయలేదు. సో ఇది మనల్ని ఖచ్చితంగా హంట్ చేస్తుంది. కొన్ని రోజుల పాటు మన చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. అట్లీస్ట్ కొన్ని అవర్స్ అయినా మనల్ని హంట్ చేస్తుంది అనమాట, ఏంటి ఇది అని.
నాది చాలా పెద్దది వాడి కంటే నీది చిన్నది నీది చాలా చిన్నది నాది చాలా పెద్దది నీది చాలా చిన్నది. ఎగ్జాక్ట్లీ, ఇది క్యాస్ట్ గురించి చెప్పిన మాట. ఇలా చెప్పడానికి గట్స్ ఉండాలి, వైబ్రేనియం బాల్స్ ఉండాలి. అండ్ ఐఎమ్ షూర్ ఉప్పి హ్యావ్ డజన్స్ ఆఫ్ దట్. ఉప్పికి తెలుసు ఈ కాన్సెప్ట్ని ఒక మూవీగా చెప్తే ఒక బ్యాడ్ మూవీ అవుతుంది అని. అందుకనే హీ మేడ్ ఇట్ లైక్ సంథింగ్ ఎల్స్. ఒక మూవీలో అయితే చెప్పలేదు. నువ్వు ఎండ్లెస్ లూప్లో ఇరుక్కుపోయావు, బయటికి రా అని డైరెక్ట్గా చెప్పాడు. నువ్వు మారలేవు అని చెప్పుతో కొట్టాడు. సినిమా చూసి మారితే ఉపయోగం లేదు, ఫోకస్ చేయాలి అని చెప్పాడు. ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఫోకస్ చేసి గెలిచింది ఒకే ఒక్కడు, లార్డ్ బుద్ధా మాత్రమే ఫోకస్ చేసి తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు. సినిమా స్టార్టింగ్లో చూపించింది కూడా అదే, ఫైండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైండింగ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది ఎవరైనా మూవీ అంటే నమ్మొద్దు, రివ్యూ ఇస్తా అంటే చూడొద్దు. అసలు ఈ సినిమా చూడాల్సిన అవసరమే లేదు. బుద్ధిమంతులకి ఈ సినిమా చూడాల్సిన అవసరమే లేదు. అందుకనే టైటిల్స్లో అలా వేశారు అనుకుంటా. బికాజ్ వాళ్ళు ఫోకస్ఫుల్గానే ఉంటారు, దారి తప్పరు. అండ్ ఈ పాయింట్ని కల్కి క్యారెక్టర్ని రాసేటప్పుడు, ఉపేంద్ర రాసుకునేటప్పుడు బయటకు వచ్చి మరి ఈ సర్కిల్ నుంచి ఎస్కేప్ అయిన బుద్ధా గురించి చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇలాంటివి చాలా లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు గుర్తున్న వరకు డిస్కస్ చేశాను. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత లేయర్ బై లేయర్ డీకోడ్ చేస్తాను. ఉపేంద్ర గారు ఛాలెంజ్ చేశారు కదా, ఖచ్చితంగా చేస్తాను. బట్ ఓటీటీ రిలీజ్ తర్వాత ఇది ఉప్పిసార్ మూవీ కాబట్టి ఉప్పిసార్ స్టైల్లోనే వీడియో చేశాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉపేంద్ర అనే వ్యక్తి ఈ భూమి మీద లేరు అనుకోండి, మొత్తం మర్చిపోవాలి. యూఐ మూవీని ఒక కమర్షియల్ మూవీగా చూస్తే పేపర్ మీద ఇది ఒక బ్యాడ్ మూవీ, ఎగ్జిక్యూషన్లో కూడా కమర్షియల్గా ఇది అంతే బ్యాడ్ మూవీ. సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వాలి అనుకునే పర్సన్ 2 టైప్స్. ఒకటి డైరెక్ట్గా, ఇంకొకటి ఇండైరెక్ట్గా. ఇందులో ఉపేంద్ర గారు రెండో రకం అనుకుంటారేమో, మూడో రకం సర్క్యులర్గా చెప్తారు. అంటే మిమ్మల్ని మధ్యలో నిలబెట్టి రౌండప్ చేసి దగ్గరకు వచ్చి దిస్ మూవీ విల్ షిట్ ఆన్ యువర్ ఫేస్. ఇది ఈ యూఐకి సంబంధించి నా డీకోడింగ్. మీకు ఈ మూవీ చూసినప్పుడు ఏమనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, కామెంట్ బాక్స్లో మాతో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఇక్కడికి, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.